అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడూ ఉంటాయి. రీసెంట్గా వచ్చిన వ్యాగన్ నుంచి వచ్చిన ఒక ట్రక్లోని కొన్ని బస్తాలు తడిచాయని మా నోటీస్కి వచ్చింది. నిన్ననే మేము వెంటనే ఎస్డబ్ల్యూసీ మేనేజర్కి ఒక నోటీస్ ఇష్యూ జారీ చేయడం పడింది. మేము ఎంక్వైరీ కూడా చేస్తున్నాము. అది ఎంత క్వాంటిటీ ఏంటి, ఏ కండిషన్లో ఉందని మా టీఎల్ కూడా అనాలిసిస్ చేస్తారు, వాళ్ళ టీఎల్ కూడా చేస్తారు. జాయింట్ ఇన్స్పెక్షన్ కూడా జరుగుతుంది. ఇదంతా తేలిన తర్వాత దాని తగ్గట్టు మేము యాక్షన్ కూడా తీసుకుంటాము. స్టాక్ ఏదైనా లాస్ ఉంటే దాని తగ్గట్టు వాళ్ళ పేమెంట్లోంచి రికవరీ చేయబడుతుంది. కడప జిల్లాలో రేషన్ బియ్యం అక్రమాలకు అడ్డు అదుపు లేకుండా పోతుంది. తాజాగా కడప జిల్లా వ్యాప్తంగా రేషన్ బియ్యాన్ని తరలిస్తూ సొమ్ము చేసుకుంటున్నటువంటి పరిస్థితులు కనిపిస్తుంటే, మరోవైపు రేషన్ బియ్యం అంటే మగ్గిన బియ్యాన్ని సరఫరా చేసి ప్రజల ఆరోగ్యాన్ని గాలికి వదిలేశారన్నటువంటి విమర్శలు వ్యక్తం అవుతున్నాయి. తాజాగా కడప నగరంలో ఘటన చోటు చేసుకుంది. ఏదైతే కడప నగరానికి వచ్చినటువంటి బియ్యం దాదాపు 100 బస్తాలకు పైగా తడిచిపోయినటువంటి బియ్యాన్ని ఆరబెట్టి మగ్గిపోయినటువంటి బియ్యాన్నే సరఫరా చేశారన్నటువంటి విమర్శలు వ్యక్తం అవుతున్నాయి. ఈ నేపథ్యంలో ఇప్పటికే అధికారులకు కూడా ఈ సమాచారం తెలిసినప్పటికీ కూడా వారు దీన్ని గోప్యంగా ఉంచారన్నటువంటి విమర్శలు కూడా ప్రధానంగా వినిపిస్తున్నాయి. ఏదైతే ట్రాన్స్పోర్ట్ ఇచ్చేటువంటి ఎవరైతే ట్రాన్స్పోర్ట్ చేస్తున్నటువంటి వాళ్ళు ఖచ్చితంగా బియ్యాన్ని అంటే ఒక రకంగా వర్షం వచ్చినప్పుడు తార్వాల్ పట్ట కప్పి ఆ తర్వాత వాటిని సురక్షితంగా గోడౌన్లోకి తరలించాల్సి ఉంటుంది. అయితే అలాంటి పరిస్థితి ఎక్కడ కనపడడం లేదు. ఏదైతే లారీలో బియ్యం పూర్తిగా తడిసిపోయినటువంటి బియ్యం బస్తాలను గోడౌన్లో దించి కడప నగరంలో ఉన్నటువంటి మార్కెట్ యార్డ్ సమీపంలో ఉన్నటువంటి సివిల్ సప్లైస్ గోడౌన్లో వాటిని దించి ఆరబెట్టి ఆ తర్వాత అదే మగ్గిన బియ్యాన్ని సరఫరా చేసినటువంటి పరిస్థితి. అంటే ఒక రకంగా ప్రజల ఆరోగ్యాన్ని గాలి కొదిలేశారు, ప్రజలకు మగ్గిన బియ్యాన్ని సరఫరా చేస్తున్నారంటూ కూడా విమర్శలు వ్యక్తమవుతున్నాయి. అయితే ఈ నేపథ్యంలో ఈ అంశం పైన అటు అధికారులు స్పందించాల్సినటువంటి అధికారులు నిమ్మకు నీరెత్తినట్టు వ్యవహరిస్తున్నటువంటి విమర్శలు వ్యక్తం అవుతుంటే, మరోవైపు అధికారులు మాత్రం తడిసిన మాట వాస్తవమే. కొందరు అధికారులు ఎవరైతే సివిల్ సప్లైస్ సంబంధించినటువంటి కొందరు అధికారులు మాత్రం తడిసిన మాట వాస్తవమే, ధాన్యం తడిచాయి, అయితే కొన్ని అంటే 10 మూటలు మాత్రమే తడిచాయంటూ కూడా చెప్తున్న పరిస్థితి. అయితే ఆర్టీవీకి ఎక్స్క్లూజివ్గా దాదాపు 100 బస్తాల ఏదైతే తడిచినటువంటి ధాన్యం ఆరబెట్టినటువంటి విజువల్స్ కూడా ఆర్టీవీ ఎక్స్క్లూజివ్గా తీసుకుంటాం జరిగింది. అయితే ఈ నేపథ్యంలో అటు ఆర్టీవీ వెళ్ళినటువంటి సందర్భంలో కూడా మా ఉద్యోగాలు పోతాయంటూ కూడా అక్కడ ఉన్నటువంటి సిబ్బంది మొరబెట్టున్నారు. అయితే ఇక్కడ ప్రధానంగా ఎవరైతే అక్కడ పనిచేస్తున్నటువంటి సిబ్బంది తడిచినటువంటి బియ్యాన్ని దించుకోకుండా వాటిని అధికారులకు తెలియజేయాల్సి ఉంటుంది. కానీ అక్కడ అలాంటి పరిస్థితి కనిపించడం లేదు. అంటే కాంట్రాక్టర్లతో కుమ్మక్కై ఈ విధంగా నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నటువంటి విమర్శలు కూడా ప్రధానంగా వినిపిస్తున్న పరిస్థితి. ఆ నేపథ్యంలోనే అది ఏదైతే తడిసిన బియ్యాన్ని ఆరబెట్టి వాటిని తిరిగి ఇదే విధంగా లారీలో లోడ్ చేసి పంపించినటువంటి పరిస్థితి వెలుగు చూసింది. అయితే ఈ నేపథ్యంలో ఈ వ్యవహారం పైన అటు జిల్లా కలెక్టర్ కానీ అదేవిధంగా జాయింట్ కలెక్టర్ కానీ జోక్యం చేసుకొని ఖచ్చితంగా రాబోయే రోజుల్లో అంటే ఏదైతే మగ్గిన బియ్యం అంటే ప్రజల ఆరోగ్యానికి సంబంధించినటువంటి అంశం, కొందరు పేదలు నిరుపేదలు ఉంటారు, వారంతా కూడా రేషన్ బియ్యం పైనే అంటే వాటితోనే జీవనం సాగిస్తున్న పరిస్థితి. అలాంటి పరిస్థితుల నేపథ్యంలో వాటిలో మగ్గిన బియ్యం అంటే ఒక రకంగా బియ్యం నీటిలో నానితే మాత్రం ఖచ్చితంగా దుర్వాసన వస్తాయి. దుర్వాసన వచ్చినటువంటి అదే బియ్యాన్ని తిరిగి సరఫరా చేయడం, ఆ సరఫరా చేసినటువంటి నేపథ్యంలో కూడా ప్రజల ఆరోగ్యాలు దెబ్బతినే పరిస్థితున్న నేపథ్యం కాబట్టి ఖచ్చితంగా వీటిపైన ప్రత్యేకమైన దృష్టి సారించి అధికారులు ఏదైతే ఈ ఘటనకు బాధ్యులైనటువంటి వారిపైన కఠినమైన చర్యలు తీసుకోవాలి. అదేవిధంగా రాబోయే రోజుల్లో ఇలాంటివి పునరావృతం కాకుండా చర్యలు తీసుకోవాలి. అదేవిధంగా కాంట్రాక్టర్ ఎవరైతే సురక్షితంగా బియ్యాన్ని సరఫరా చేసేటువంటి కాంట్రాక్టర్ ఖచ్చితంగా ఆ లారీకి సంబంధించి ఒకవేళ వర్షం వస్తే వాటిని సురక్షితంగా గోడౌన్లోకి తరలించాల్సిన పరిస్థితి అయితే రాత్రిళ్ల పూట వచ్చాయి కాబట్టి తామేమీ చేయలేని పరిస్థితున్నటువంటి వాదనలు కూడా కొంత బలంగా సిబ్బంది వైపు నుంచి వినిపిస్తున్నాయి. అయితే ప్రధానంగా కాంట్రాక్టర్ వీటిపైన ప్రత్యేకమైన దృష్టి సారించాలి. అలా కాకుండా కాంట్రాక్టర్ నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నా కూడా అధికారులు కొమ్ముకొస్తున్నటువంటి విమర్శలు వ్యక్తమవుతున్నాయి. ఇందులో ప్రధానంగా ఏదైతే కీలక అధికారి ప్రమేయం ఉంది, అందుకే ఈ వ్యవహారంలో జోక్యం చేసుకోవడం లేదన్నటువంటి వాదనలు కూడా బలంగా వినిపిస్తున్నాయి. ఎందుకంటే ఈ వ్యవహారంలో అటు రాష్ట్ర స్థాయిలో ఉన్నటువంటి ఓ కీలక అధికారి జోక్యం చేసుకున్నారు. అందుకే ఈ వ్యవహారాన్ని అటు బయటకు పొక్కనివ్వకుండా చేయడం కోసం ప్రయత్నాలు కొనసాగిస్తున్నటువంటి విమర్శలు వ్యక్తమవుతున్న నేపథ్యంలో కూడా జిల్లా కలెక్టర్ జాయింట్ కలెక్టర్ ఈ వ్యవహారంపై జోక్యం చేసుకొని ఖచ్చితంగా ఇందుకు బాధ్యులైన వారిపై చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది. ప్రజల ఆరోగ్యాన్ని కాపాడుకోవాల్సినటువంటి బాధ్యత అధికారులపై ఉందన్నటువంటి వాదనలు కూడా బలంగా వినిపిస్తున్నాయి. కెమెరా పర్సన్ రాముతో కిషోర్, ఆర్టీవీ, కడప నుంచి. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి. అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.